హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేష్ కిచెన్. మనం ఉల్లి చికెన్ చేసుకున్నాం ఈరోజు. పేర్లో ఉంది ఉల్లిపాయ. ఇంకా ఉల్లిపాయలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. దీంతో మంచి ఒక టేస్టీ చికెన్ చేసుకున్నాం. ఇందుకు చాలా బాగుంటుంది. ఒక 3 ఉల్లిపాయలు సన్నగా తరుపుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అందులో అవి వేగాక అందులో మసాలా దినుసులు ఉంటాయి కదా, దాల్చిన చెక్క, బేలేజు, అనిసీడు, ఇలాచి, లవంగా వేసుకోండి. కొంచెం వాటిని కలపండి. ఆ తర్వాత కొంచెం ఉల్లిపాయ కూడా వేసుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయలు స్క్రీన్లో చూపించే విధంగా కోసుకొని వేసుకోండి. అవి ఎక్కువ వేగొద్దు. దాంతోపాటు పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు వేసుకోండి. ఆ తర్వాత మీరు కడిగి పెట్టుకున్న ఒక ½ కిలో చికెన్ వేయండి. దానిపైన మీరు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోండి. ఈ ఫ్రై ఆనియన్స్లోను ప్లస్ నార్మల్ ఆనియన్స్లో తయారైన చికెన్ టేస్ట్ భయంకరంగా వస్తుంది. ఒకసారి చేసి చూడండి, మంచి టేస్ట్ వస్తుంది. చికెన్ మూత పెట్టండి. ఒక మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాక దాంట్లో కావాల్సిన మసాలాలు కారం పొడి, ధనియా పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, తర్వాత చికెన్ మసాలా వేసుకొని బాగా కలిపి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం ఉడికిందన్నాక కొంచెం టమాటా పేస్ట్ వేసుకోండి. ఇది చాయిస్, మీరు టమాటా పేస్ట్ కానీ పెరుగు కానీ వేసుకోవచ్చండి. తర్వాత గార్నిషింగ్కి కొంచెం గరం మసాలా, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా వేసుకొని మూత పెట్టేసేయండి. ఒక 3 నిమిషాల తర్వాత తీసి వేడి ఉల్లి చికెన్తో రైస్తో తినండి. సూపర్ అదిరిపోతుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.